హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే మీకు ఇంట్లోనే ఈజీగా ముంత బొరుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం పసుపు వేసుకోవాలి. సో పసుపు మొత్తం ఆయిల్లో మిక్స్ చేసేసి దాని తర్వాత మనం నీట్గా చేసి పెట్టుకున్న బొరుగుల్ని వేసుకోవాలి. సో బొరుగుల్ని నీట్గా చేసుకోవాలండి చాటలో వేసుకొని, ఎందుకంటే అందులో మనకి రాళ్ళు అవి ఇవి ఉంటాయి. సో నీట్గా చేసి పెట్టుకున్న బొరుగులు వేసేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఫ్రై చేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్ పెట్టినా బొరుగులు అనేవి మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి అండి. సో మనం చెక్ చేసేసుకొని క్రిస్పీగా అయిన తర్వాత ఒక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాని తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అండ్ 1 లెమన్ వేసుకోవాలి. అండ్ ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. సో ఇవన్నీ మనం ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. మనం ఇందులో మిక్చర్ కూడా వేసుకోవచ్చు అండి. అండ్ బజ్జీలు కూడా వేసుకోవచ్చు, టమాటో బజ్జీ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ మనకి ఆప్షనల్ అనమాట. సో డైట్లో ఉన్న వాళ్ళకి లో క్యాలరీస్ కావాలి అనుకుంటే ఇలా ప్లెయిన్గా వేసుకోవచ్చు. అండ్ ఇందులో మనం పల్లీస్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇందులో నేను ఇప్పుడైతే తగినంత సాల్ట్ వేస్తున్నాను. సో తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత మనం జీరా పౌడర్ వేసుకోవాలి. జీరా పౌడర్ నేనైతే బయట కొన్నైతే వేసాను. సో మీ ఇంట్లో అయితే వేయించి పెట్టుకున్న జీరా పౌడర్ వేసుకోండి. అండ్ ఇందులో ధనియా పౌడర్ అయితే నేను వేయట్లేదు. సో హెల్తీగా వేసుకుంటున్నాను. సో మీకు కారం ఎక్కువ కావాలి అంటే కారం ఎక్కువ వేసుకోండి, తక్కువగా కావాలి అంటే తక్కువగా వేసుకోండి. సో వేసుకున్న తర్వాత లెమన్ అండ్ కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. నాకైతే ఇందులోకి 1 లెమన్ పట్టింది. సో మొత్తం అన్నీ మనం కలిపేసుకొని టేస్ట్ ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా అని కూడా మనం చెక్ చేసుకోవాలి. సో అన్నీ సరిపోయిన తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఎంజాయ్ చేయడమే. సో డైట్లో ఉన్న వాళ్ళకి ఒక టేస్టీ అండ్ ఈజీ రెసిపీ అని కూడా అనొచ్చు, ఈజీ స్నాక్ అని కూడా అనొచ్చు. ఇది మనకి లో క్యాలరీస్ ప్లస్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఇందులో మనకి విటమిన్స్ కూడా ఉంటాయి. అండ్ ఇందులో మనకి లెమన్ ఉంది కాబట్టి విటమిన్ సి ఉంది. అండ్ కొత్తిమీర విటమిన్ కే ఉంది. సో ఈ చాట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ గైస్.